కైలాసగిరి వెళ్ళాము. అక్కడ రోప్వే ఎక్కి పైకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఎప్పటి నుంచో రోప్వే ఎక్కాలి అనుకుంటున్నాము కానీ అవ్వలేదు. ఈసారి అయితే వైజాగ్ వస్తే రోప్వే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి వచ్చాము. ఇంకా ఫైనల్లీ రోప్వే అయితే ఎక్కేసాము. పైకి వెళ్తుంటే చుట్టూ వ్యూ అంతా సూపర్ గా కనిపించింది. ఒక సైడ్ బీచ్, ఇంకో సైడ్ హౌసెస్ అన్ని కనిపించాయి. చుట్టూ వైజాగ్ ఇంకా బ్యూటిఫుల్ అనిపించింది. పైకి వెళ్ళాక మేము జిప్ లైన్ కూడా ట్రై చేసాము. నాతో పాటు మా అక్క వాళ్ళ పాప కూడా ఎక్కింది. తనకి ఇలాంటి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. అస్సలు భయపడదు, నేనే కొంచెం భయపడ్డా. కానీ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. మేము జిప్ లైన్ ఎక్కామని మా అక్క వాళ్ళ బాబు అక్కడ కార్ రైడ్ ఎక్కి ఎంజాయ్ చేశాడు. అలా కొంచెం టైం అంతా ఎంజాయ్ చేసి మళ్ళీ రోప్వే ఎక్కి కిందకైతే వచ్చేసాము. కానీ నిజం చెప్పాలంటే కిందకి దిగేటప్పుడు వ్యూ ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. పైకి వెళ్ళేటప్పుడు అంత క్లియర్ గా కనిపించలేదు. ఓవరాల్ గా హోల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మెమరబుల్ గా ఉంది. మీరు కూడా కైలాసగిరి వెళ్తే రోప్వే ఇంకా జిప్ లైన్ మాత్రం మిస్ అవ్వకండి.